వెల్కమ్ బ్యాక్ అందరికీ. పిల్లల లంచ్ బాక్స్‌లోకి లేదా ఈవినింగ్ స్నాక్ రెసిపీగా ఒకసారి ఇలా చీజీ ఆలూ ఫ్రాంకీ రెసిపీ ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. మరి ఈ రెసిపీ కోసం ముందుగా ఉడకబెట్టిన బంగాళాదుంపలను ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తరువాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు కారం వేసి అడుగంటకుండా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టి స్మాష్ చేసిన బంగాళాదుంప మిశ్రమాన్ని వేయాలి. మసాలాలంతా బంగాళాదుంప మిశ్రమానికి పట్టేలాగా బాగా కలపండి. ఇక ఆఖరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపితే ఆలూ మిశ్రమం రెడీ. ఇప్పుడు ఒక రోటీని తీసుకొని దానిపై తందూరి మయోనీస్ని ఈవెన్గా అప్లై చేయండి. దీనిపైన ముందుగా మనం తయారు చేసిన ఆలూ మిశ్రమాన్ని ఇలా మిడిల్లో పెట్టాలి. దీనిపైన కొద్దిగా కొత్తిమీరను వేయాలి. లాస్ట్లో చీజ్ వేసి ఇలా ఫ్రాంకీ లాగా ఫోల్డ్ చేయండి. అంతే, ఆలూ చీజీ ఫ్రాంకీ రెడీ. అండ్ ఇక ఆఖరి స్టెప్, ప్యాన్ పై కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా తయారు చేసిన ఫ్రాంకీస్ని రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే, యమ్మీ ఫ్రాంకీస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until then, happy cooking!